మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మార్చి మొదటి పునరుత్థాన ఆరాధనలో దేవుని సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తున్నాను. చక్కగా గుడారాల పండుగలకు సిద్ధపడండి, చేతనంత వరకు రండి. ఓకే, ఇర్మియా ప్రవచన పుస్తకం 29వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతాను, మీరు చూడండి. ద బుక్ ఆఫ్ జెరెమయా చాప్టర్ 29 verse 14 నేను చదువుతున్నాను, మీరు చూడండి. నన్ను నేను మీకు కనపరచుకొందును. బాగా చెప్పారు, గట్టిగా చెప్పండి. ఇదే ప్రభు అయిన యేసయ్య వాక్కు. కొట్టు గట్టిగా, ఇప్పుడు చప్పట్లు కొట్టు గట్టిగా. యేసయ్య కనబడాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కొట్టండి. వెరీ గుడ్. చిన్న 10 సెకండ్లు ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యం మీద. కనపరచుకొనుట అంటే కనబడుట, తెలియపరచుకొనుట, ప్రత్యక్షపరచుకొనుట, మన కన్నుల ముందు ప్రత్యక్షమవుట. ఈ అర్థాలు వస్తాయి. నాకు కనపడతాను, కనపరుచుకుంటానని మీరు చెప్తున్నారు కదయ్యా, నేను ఎలా ఉండాలి? లేదా నాకు కనబడు యేసయ్యా. మనస్ఫూర్తిగా ఒక్క 10 సెకండ్, నాకు కనబడు యేసయ్యా. కుడి చేయి పెట్టండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నాకు కనబడు. ఈ మాసములో నా కన్నులు ఎదుటి నేను మిమ్మల్ని చూడాలి. ఆమేన్. ఈ మాసములో, ఈ మార్చి శ్రేష్టమైన ఈ 3వ మాసములో త్రియేక దేవుడు మీకు కనబడుదురుగాక, ఆయన మీకు కనపరచుకొందురుగాక, ఆయన మీకు ప్రత్యక్షమవుదురుగాక. నా దేవుడు తానే మీ యొద్దకు వచ్చి మీకు కనబడుదురుగాక, 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 కనబడుదురుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. చూడండి, మన తండ్రి మనకి దూరంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాం. మా అన్న పిల్లలు ఉన్నారు. చాలా కాలం తర్వాత, ఎప్పుడుగో సంవత్సరాలకో ఎప్పటికో మేము వెళ్ళి అక్కడ వచ్చాము. అక్కడ రైల్వే స్టేషన్లో, ఇంటికి కూడా కాదు, మళ్ళీ రైల్వే స్టేషన్లో అట్లా వస్తున్నారు. అట్లా ఆగుతాను, ఒక 10 సెకండ్లో, 1 నిమిషం ఆగుతుంది ట్రైను, కనిపిస్తాను అని చెప్పాను అనుకోండి. కదిలి వస్తుంది ఇంక సైన్యం. పిల్లలు కానీ, ఆ అన్నవాళ్ళు కానీ, అమ్మ కానీ కదిలి వచ్చేస్తారు. కనబడాలి ఏంటది? ఒకసారి చూస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఒకసారి ఆర్మీలో ఉన్న తండ్రి ఎప్పుడో ఒకసారి సెలవులకు వచ్చాడు అనుకో, ఆ తండ్రిని పిల్లలు చూసే ఆ ఆశ కలిగిన చూపు, తండ్రి కనబడిన వెంటనే ఆ పిల్లల్లో ఉప్పొంగే ఆనందం ఏంటో చెప్పండి. ఇక్కడ దూరంగా జాబ్ చేసుకుంటూ ఉన్నారండి పిల్లలే జాబ్ చేసుకున్నారు ఎక్కడో దూరంగా. ఎప్పుడో ఒకసారి వాళ్ళకు కుదిరిన, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశములో ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తారు సంవత్సరాల తర్వాత. ఏమండి, సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆనందం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో, ముఖములో కనిపించే ఆ ఆనందం. 17 ఏళ్ల వయసులో తప్పిపోయాడు ఆ అబ్బాయి. 32-33 సంవత్సరాల వయసులో కనబడ్డాడు. ఎంత గ్యాప్ వచ్చింది? 18 నుండి 20 సంవత్సరాల గ్యాప్ వచ్చి, ఎప్పుడో 17 ఏళ్ల వయసులో, 17-18 ఏళ్ల వయసులో తప్పిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఇక కంటికి కరువైపోయాడు. అప్పటి నుండి తండ్రి కళ్ళల్లో కన్నీరు ఆగల. గువ్వ కళ్ళ వల్ల అతని కన్నులు చెమ్మగిలుతూనే ఉన్నాయి. 33-34 సంవత్సరాల వయసులో ఒక స్థితికి వచ్చి, కుటుంబం కలిగి, భార్య, 2 పిల్లలతో ఆ కుమారుడు మరలా తన కనులకు కనబడినప్పుడు
ఈ తండ్రి అంటాడు యాకోబు, ఎనఫ్, నాకు ఇంతే చాలయ్యా. ఏమంటాడు? చెప్పాలి, వినిపించట్లా మీకు? ఏమన్నా మబ్బు ఉందా? దయ్యాలు ఏమన్నా ఆవరించి? ఇక్కడేం లేవే దయ్యాలు. ఉన్నాయా దయ్యాలు ఏమన్నా? గట్టిగా చెప్పండి, పురుషులు చెప్పండి గట్టిగా. నాకు ఇంతే చాలు, నాకు ఇంతే చాలు, నాకు ఇంతే చాలు. నేను యోసేపును నేను చూశాను, నాకు ఇక నేను బ్రతికినా చచ్చిపోయినా ఇంక నాకేం ఇబ్బంది లే, నేను సుఖముగా మృతుల్లోకానికి వెళ్ళి నాకు ఇంతే చూశా, నాకు కనపడ యోసేపు. ఇప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు నేను తుడుచుకుంటాను. చూడండి, భూ సంబంధమైన దేవుడు ఏర్పరిచిన బంధాలు, రక్త సంబంధాలు. ఏమండి, ఈ బంధాల్లో ఉన్న అమూల్యమైన ఆ జెనెటిక్, ఆ డిఎన్ఏలో ఉండే ఫీలింగ్స్ ఏమండి వేరే వేరే విషయాల్లో ఉండదు. వేరే వేరే విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ భర్త వేరే కుటుంబాల నుండి లేదా భార్య వేరే కుటుంబాల నుండి వస్తారు కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బంధం మిగిలిన బంధాల కంటే కొంచెం తక్కువ ఉంటుందని కొంచెం ఎక్కువ, మరీ అసలు ఏముండదని కాదు కానీ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. ఏంటో చెప్పండి, కొంచెం తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ బంధం అన్నది అది దూరం పెరిగే కొద్ది గుండె అంతా కూడా భారం అయిపోతూ ఉంటుంది. పిల్లలకో తల్లిదండ్రులకో అది దేవుడు ఏర్పరిచిన ఒక బంధం. ఇప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడే చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత అయి ఉండొచ్చేమో, చాలా నెలల తర్వాత అయి ఉండొచ్చేమో, చాలా కాలం తర్వాత ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నీకు కనబడుటకు నేను లేచి ఉన్నాను. అటో అటో కొట్టు గట్టిగా వచ్చి ఆయన కనబడబోతున్నాడు, ఆయన కనబడబోతున్నా కొట్టు అబారాబాలబామాత్రం. అదిగో ఇప్పుడే బయలుదేరాడు ఆయన. కొట్టు గట్టిగా నా దేవుడు మీకు కనబడుదురుగాక, మీ కన్నుల ఎదుట ప్రత్యక్షమవుదురుగాక, నా దేవుని ప్రత్యక్షత మీకు కనపరచబడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు కనబడే కోణాలు చాలా ఉంటాయి. మన పూర్వీకులకి ఆయన దహించు అగ్ని వలె కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు చెప్పాలి? మండుచున్న పొదలో దహించు అగ్ని వలె కనబడ్డాడు. కొందరికి దూతల రూపంలో వచ్చి కనపడ్డాడు, కొందరికి వెలుగుగా కనపడ్డాడు, కొందరికి నీడగా కనపడ్డాడు. ఎలా చెప్పండి? నీడగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిలుపు, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన అనుభవం. చాలామంది మనం కలలో చూస్తుంటాం. ఎలా? ఏదో తెల్లని బట్టలు వేసుకున్నాడన్నా, తెల్లని డ్రెస్ వేసుకున్నాడన్నా, మొహం కనపడలేదన్నా, తెల్లని బట్టలు వేసుకున్నాడన్నా, దేవుడు కనపడ్డాడన్నా నాకు. లేదా మీలాంటి సేవకులు తెల్లని బట్టలు వేసుకుని అట్లా నన్ను ఆశీర్వదిస్తున్నారన్నా. ఆత్మీయ తండ్రి రేసన్న గారు కూడా నేను సేవకు పిలువబడినప్పుడు ఆయన కూడా రూమ్లో ఉండి పిలిచారు. నేను బయట పని చేసుకుంటూ ఉంటే, నేను నన్ను సేవకు పంపిన పాస్టర్ గారు బయట కార్పెంటర్ పని చేసుకుంటూ టేబుల్ ఫుల్ ఫీట్ టేబుల్కి మేకులు కొట్టుకుంటూ ఉంటే పెద్ద ఆయన లోపల ఉండి ఎవరో లోపల బయట గొడవ చేసేదే అని అన్నాడు. నేను వెళ్ళాను, అయ్యా నేనేనయ్యా. అప్పట్లోనే నేను అయ్యా అనేవాడు. అయ్యే మరి ఆయన స్తోత్రం చెప్పండి. మేము కాదు అయ్యలో, నన్ను అంటారు, నాకంటే పెద్దలు కూడా అయ్యా అంటారు. సరే, వేరే విషయం అనుకోండి. హల్లెలూయా. సరే, అప్పట్లోనే పెద్ద ఆయన అయ్యా, పెద్ద ఆయన ఇట్లా అనేవాళ్ళు. అయ్యా నేనేనయ్యా అని చెప్పి చేతులు కట్టుకుంటే దగ్గర రారా అని అన్నాడు. దగ్గర రారా అన్నాడు. వెంటనే నేను జూన్ చివరి నెల, చివరి వారం, జూన్ నెలలో 2010 జూన్ నెల చివరి వారంలో తెల్లవారుజాము 4 గంటలకు వచ్చిన కళ అది. అయ్యయ్యా నేనేనయ్యా దగ్గరికి వెళ్తే కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. ఎట్లా చూశాడు, నాకు వెళ్ళి చూసి ఎట్లా తల మీద చేయబెట్టాడు, అభిషేకించాడు. వెంటనే మెలకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. సరాసరిపోయా పాస్టర్ గారు రూమ్ దగ్గరికి. అన్న ఇట్లా కళ వచ్చిందన్న నాకు, నిజమే తమ్ముడు, దేవుడిని సేవకు పిలుస్తున్నాడు, నేను నీకు కొన్ని విషయాలు నేర్పించి పంపిస్తానని 10లో కళ వస్తే 11లో పంపించాడు ఆయన. స్తోత్రం చెప్పండి.
సంవత్సరంలో ఆ సేవకుడు నేర్పిన కొన్ని మూలోపదేశాలు ఇప్పటికీ నాకు సోపానాలు లాంటివి, ఇప్పటికీ నాకు పునాదులు లాంటివి. స్తోత్రం చెప్పండి, చేతులతో చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. ఆయన రకరకాల సేవకుల రూపాల్లో కనిపిస్తూ ఉంటారు, అగ్నిలా కనిపిస్తుంటారు, రకరకాలుగా. చూడండి, మన పూర్వీకుడైన అబ్రహాము గారి దగ్గరికి సాక్షాత్తు ఆయనే 18:1 త్వరగా చాలా ఉన్నాయి, రెఫరెన్స్లు ఉన్నాయి, వివరణలు ఉన్నాయి. యేసయ్య అతనికి సాక్షాత్తుగా దిగి వచ్చి కనబడ్డాడు. కొట్టు గట్టిగా. దర్శనములలో కాదు, కలలలో కాదు, స్వప్నములలో కాదు, శావకుల రూపములలో కాదు, ఏవేవో రూపములుగా కాదు. ఆయనే నీ కొరకు దిగి రాబోతున్నాడు. ఆయనే నీకు కనబడబోతున్నాడు. సంఖ్యాకాండం 14 టక్క అందియాలి. 14 నంబర్స్ 14 యేసయ్యా ఉన్నావని యెహోవా అని చెప్పబడే నీవు, ఏమండి ఒక్క నిమిషం, యెహోవా అనే నీవు ముఖాముఖిగా కనబడగలిగిన దేవుడవు. కొట్టు. ఆయన మనుష్యులను కల్పించిన దేవుడు కాదు, మనుష్యులను నిర్మించిన దేవుడు. ముఖాముఖిగా కనిపించగలిగిన వాడు, దిగి రాగలిగిన వాడు, భుజము తట్టగలిగిన వాడు. ఆయన నీకు తన కన్నుల ఎదుట తన ప్రత్యక్షతని కనపరచుకొనగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ముఖాముఖిగా కనబడగలిగిన దేవుడు. ఆమేన్. చేతులతో చెప్తాను హల్లెలూయా. చూడండి, నేను కావల్లో సేవ చేస్తూ ఉన్నాను. అది 2012 మైట్ బి 2012. నేను మామూలుగా మా పాస్టర్ గారు పాస్పోర్ట్ యెరూషలేం వెళ్ళడానికి పాస్పోర్ట్ పనుల మీద హైదరాబాద్ కావాలి ఇట్లా జర్నీస్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా చేస్తూ ఉంటే నేను అప్పటికి ఇప్పటికి ఇంతే అనుకోండి, కొంచెం ఉపవాసాలు తగ్గినాయి అంతే. ఏం తగ్గినాయి చెప్పండి? మిగిలిందంతా నార్మలే, కొంచెం ఉపవాసాలు తగ్గినాయి. అవసరాన్ని బట్టి ఉంటే ఒక పెద్ద సిపిఎం పాస్టర్ గారు చెప్పున్నారు, ఉపవాసం అనేది ఊరికే ఉండి అనవసరంగా ఓవరాక్షన్ చేసేది కాదు, అవసరాలను బట్టి ఆత్మీయతలను బట్టి వైరాగ్యంగా ఉండేది. ఎట్లుండేది చెప్పండి? ప్రతి శనివారం పగలు తిన్నాను అనుకోండి, ఈ మధ్య తింటున్నాను గుడారాల కోసం, తర్వాత మరలి మానేస్తాను. పగలు తిన్నాను అనుకోండి ప్రతి శనివారం, రాత్రి తిన. మన వాళ్ళు కొంతమంది రాత్రి నుండి తినరు, ఆదివారం మధ్యాహ్నం వరకు తినరు. నా విషయం పగలంతా ప్రేయర్ కానీ వాక్యం కానీ 7-8 గంటలు ఇంచుమించుగా ఈ కార్యక్రమం ఉంటుంది కనుక నేను తినకుండా కొంచెం ఇట్లాంటి లెమన్ టీ మీదనే ఉంటూ ఉంటాను. స్తోత్రం చెప్పండి. సరే అది విషయం. అప్పట్లో బాగా వైరాగ్యంగా మంచిగా బ్రదరం కదా, భారం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా ప్రార్థన వాక్యం. అంటే నేను చేశానంటే మా పాస్టర్ గారు పాస్పోర్ట్ పని మీద వెళ్తే నేను సిస్టర్ల దగ్గరికి లెక్క, నాకు ఈరోజు ఏమొద్దు, నేను కొంచెం ప్రార్థన చేసుకుంటాను. ప్రతిసారి అంతే చెప్పేవాడిని. ఆ దెబ్బకి నాకు 24 గంటల గుండె నొప్పి వచ్చేసింది. గ్యాస్కి ఇట్లా పట్టుకొని తిరిగేవాడిని, ఇట్లా నొక్కుండా తిరిగేవాడిని. 24 గంటల గ్యాస్ వచ్చేసింది. సరే నేను ప్రార్థన చేసుకుంటానక్క. ఎందుకయ్యా ఊరికే తినేది చేసుకోవచ్చు అంటది అక్క. పాపం తిని ప్రార్థన చేసుకోవచ్చులే నాన్న, తింటే ఇంక ప్రార్థనే ఉంటుంది, ఇంక స్తోత్రమే. తిని మోకరిస్తే ప్రార్థనే ఉంటుందండి. ఇంకా తండ్రి ఒడే, ఇంకా ఏముండదు ఆడికి. తినకుండా చేస్తే కాస్త మెలకు ఉంటుంది, లెక్క అవసరమైతే నేను మళ్ళీ తింటానులే, మీరు కానిచ్చేసేయండి, నేను పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటానని రూమ్లో ప్రేయర్ చేసుకుంటా ఉన్నానండి. నాకు బాగా గుర్తుంది, పగలు మధ్యాహ్నం ఈ మధ్యలో ఇంచుమించుగా ఎండవేళ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, అప్పట్లో ఇప్పుడు కూడా అంతే, శనివారం పూట నేను అట్లా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ముందు టేబుల్ వేసుకుంటాను. అక్కడ చిన్న టేబుల్, టీపాయల స్టూల్ లాంటిది, ఆ వాటర్ క్యాన్ పెట్టే స్టూల్ లాంటిది అట్లా ముందర పరుచుకొని, మోకాలు నొప్పి వస్తే దాని మీద మోచేతులు పెట్టేస్తా, క్రిందకి దిగకుండా, మోకాలు దిగకుండా
మోకాలు దిగకుండా మోచేతులు దాని మీద పెట్టేసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. గంటన్నర ఇట్లా గడిచిపోతూ ఉంది. గంట తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్న, ప్రకటనలు ఇవ్వయ్యా, కృపలు ఇవ్వయ్యా, నిబంధన మందసం మీద ఉన్న 2 కెరూబుల వల్ల నన్ను వాడుకోయ్యా, బంగారు పాత్రలో ఉన్న మన్నా లాంటి ఉపదేశము నాకు కావాలయ్యా, మీ పిల్లలకు ప్రయోజనకరమైన మాటలే నేను చెప్పాలయ్యా, కల్లబుల్లి మాటలు కానీ, కపటోపాయములతో కొన్ని మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ ఏమీ చెప్పకూడదయ్యా. శ్రేష్టమైన మీ వాక్కులు నాకు ఇవ్వు, ప్రకటనలు ఇవ్వు, ప్రత్యక్షతలు ఇవ్వు, వాక్యాలు ఇవ్వు, బలంగా వాడుకో. కుటుంబాన్ని మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, వెనుకున్నవన్నీ మర్చిపోవాలి, ముందుకు సాగిపోవాలి. ఈ ప్రతిష్టలోనే కడవరకు ఇట్లా రకరకాల ఇదే ప్రతిష్టలో, ఇదే దర్శనంలో కడవరకు సాగిపోవాలి. బలహీనం కాకూడదు, పడిపోకూడదు, వెనకడుగు వేయకూడదు, జారిపోకూడదు, నీ చేతుల నుండి వెళ్ళిపోకూడదు, నీకు దూరం కాకూడదు. అలాంటి పరిస్థితులు వస్తే చంపేసేయి, నీకు దూరమైన జీవితం నాకు అవసరం లేదని రకరకాలుగా వైరాగ్యంతో ప్రార్థన ఇప్పటికంతే చేసుకున్నాను. ఆ రూమ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఒక గంట తర్వాత నాకు తెలిసింది, అప్పుడే ప్రభు నన్ను కన్నీటి ఆత్మతో నింపారేమో అని అనుకుంటున్నాను. కన్నీటితో ఇంకా కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ పెద్ద పాపాలేం చేయలేదు. మళ్ళీ ఇంటి దగ్గర అంతే, ఇక సేవలో అంతే, పెద్ద పాపాలేం లేవు. కానీ తెలియని ఏమైనా ఒప్పుకోలు పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడో తెలియదు, కానీ కన్నీరు కార్చుకుంటూ వెక్కి ఏడుస్తూ అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఇప్పటికీ నాకు గుర్తుందండి. అందుకే కళ్ళు మూసుకొని చెప్తున్నాను, ఇప్పటికీ ఆ దర్శనం నాకు గుర్తుందండి. పైనుంచి నిలువుటంగి వేసుకున్న నా ప్రభు ఇటువైపు డోర్ ఉందండి. ఇట్లా నేను మోకాల మీద ఉన్నాను, ఇట్లా ఇటువైపు గోడ ఇటంతా రూమ్ ఇదంతా, ఇటువైపు డోర్ ఉంటుంది, ఓపెన్ డోరు. ఇటువైపు డోర్ ఓపెన్ చేసుకుని ఆయనే ఓపెన్ చేసుకొని దర్శనంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. ఆయనే డోర్ ఓపెన్ చేసుకొని తన ఎడమ చేతిని ఇటువైపు నా కుడి పార్శ్వం వైపు ఆయన వచ్చి నిలబడి తన ఎడమ చేతిని నా తల మీద ఇట్లా పెట్టాడండి. ఆ తాకిడి నేను అనుభవించానండి. ఆత్మలో గంతులు వేయడం మొదలుపెట్టాను, భాషలో మాట్లాడుతూ. స్తోత్రం కలుగునగాక నా యేసయ్యకి. ఇక ఉన్న చోట లేని వైబ్రేషన్ వచ్చి చెమట్లు పట్టేసాయి, భాషలు మాట్లాడుతూ రూమ్ అంతా తిరుగుతున్నాను. కానీ ఆయన చెయ్యి నా తల మీద నుంచి తీసినవాడు కాదు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్పష్టమైన దర్శనములు చాలా చూశాను, వాటిల్లో శ్రేష్టమైనది ఇదని చెప్పాలి. మొట్టమొదట సేవ పునాదుల్లో కలిగిన అనుభవం. వెంటనే అభిషేక్ రూమ్ అంతా కూడా మోకాలు పగిలిపోతున్నా కూడా ఆత్మలో గంతులేసి చాలాసేపటి తర్వాత అలసిపోయి వెలిగలగా పడుకొని ఆయాసంతో అప్పుడు కళ్ళు తెరిచానండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు కళ్ళు తెరిచాను. ఇంకా కింద ఫుల్ ఫీడ్ దగ్గరికి వెళ్ళా, అక్కోల రూమ్ ముందు కూర్చున్నాను, కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని ఎట్లా కళ్ళు మూస్తే అదే దర్శనం. ప్రభావం అనేది తగ్గల. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం గుడ్డి నమ్మకస్తులం కాదు. క్రిస్టియన్ బిలీఫ్ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్. క్రైస్తవ నమ్మకం అన్నది గుడ్డి నమ్మకం కాదు. ఆయన కనబడే దేవుడు, మన కొరకు దిగి రాగలిగిన దేవుడు, దిగి వచ్చిన దేవుడు, దిగి రాబోతున్న దేవుడు, కనబడిన దేవుడు, కనబడబోతున్న దేవుడు, కనబడబోయే దేవుడు కూడా ఆయన ఈ మాసములో నీకు కనబడబోతున్నాడు. భాషలో మాట్లాడుతూ కనబడబోతున్నాడు. హల్లెలూయా. ముఖాముఖిగా ఆయన మీకు కనబడుదురుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. కనబడకుండా ఉండుటకు ఆయన రాయి కాదు, బొమ్మ కాదు, మనుషులు సృష్టించినది, మనుషులు కల్పించిన కల్పన కాదు. ఆయన మనిషి చేసిన దేవుడు కాదు, మనుష్యులను చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుండే మన పూర్వీకులకు కనబడుతూ వచ్చిన దేవుడు ఆయన. చేతులు ఊపుతో 3 సార్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరీక్షించడానికో పరిశోధించడానికో లేకపోతే కారణాలు మనకు తెలియదు, కానీ
పాపం ఈ మనిషికి మాత్రం దేవుడు ఎక్కడికి పోయినా కనపడట్లేదట. ఏ మనిషికి? యోబు పుస్తకం 9వ అధ్యాయం 11 చూడండి. అట్లా ఆ క్లైమేటు, ఆ వాతావరణం, ఆ స్పర్శ అన్నది నాకు తెలుస్తుంది. కనుగొనలేకపోతున్నా. పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఆయన నాకు కనిపించట్లా. ఎంత వేదనతో ఉండి ఆ మాట చెప్పుకుంటాడో పాపం ఆయన. పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఆ స్పర్శ, ఆ వాతావరణం తెలుస్తుంది కానీ దేవుడు యోబుకి కనబడట్లా. కనబడితే ఆ భరోసా వేరు, ఆ ధైర్యం వేరు. మమ్మల్ని సేవకు పంపించిన పాస్టర్ గారు అదే చెప్పారు. తమ్ముడు, పిలుపు దర్శనం లేకుండా సేవకు వెళ్తే ఏదో ఒక రోజు నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వు వెనకడుగు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మెజారిటీ ఉన్నాయి. ఒక పిలుపు, ఒక దర్శనం, ఒక స్పష్టమైన నిర్ణయం నీకు గనక ఉండగలిగితే నువ్వు జీవితంలో వెనకడుగు వేయవు. అదే చెప్పాడు ఆయన. ఒక దర్శనం తెలుస్తుంది, స్పర్శ కొంచెం పక్కనే తాకినట్లు. కొంతమంది అభిషేకంతో నింపబడితే ఏమంటే అభిషేకం ప్రవాహం అన్నది వారి లోనికి దిగి వస్తారు. కానీ కొంతమంది అభిషేకంతో కొంచెం ప్రయాసపడతారు, బలవంతాన్ని చప్పట్లు కొడతారు, బలవంతాన స్వరం ఎత్తారు, బలవంతాన స్తుతించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఆత్మ ప్రవాహం అన్నది వారిలో రాదు. దానికి అర్థం, దానికి కారణం ఏంటంటే ఆ స్పర్శ ఎవరిదో వేరే అభిషేకంతో నింపబడే వ్యక్తిది స్పర్శ తగులుతుంది తప్ప అభిషేకం లోనికి రావట్లా. ఎక్కడికి రావట్లా? లోనికి రావట్లా. అందుకే ఊరికే శరీరం ఏదో అట్లా వణికినట్లుగా, తాకినట్లుగా ఏదో స్పర్శలాగా అనిపిస్తుంది తప్ప పరిపూర్ణంగా అభిషేకాన్ని అనుభవించలేదు. ఇంకోటి చూడండి, అదే యోబు పుస్తకం 23:8-9. తూర్పు దిక్కుకు వెళ్ళాను, అక్కడ లేడు. పశ్చిమానికి వెళ్ళాను, అక్కడ లేడు. ఉత్తర దిక్కుకు పోయాను, ఆయన అసలు నాకు ఎక్కడికి పోయినా కూడా, ఎన్ని దిక్కులకు పోయినా, ఎక్కడికి పోయినా ఆయన నాకు ఒక ప్రశ్న అడగాలి, ఒక ఫిర్యాదు నేను సిద్ధపరుచుకున్నా, ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నా. నేను అరే నేనేమన్నా తక్కువ చేశానా దేవునికి? ఎందుకు నాకు ఈ బాధ? భక్తి, ప్రార్థన, పరిశుద్ధత, బలియాగాలు, అర్పణలు, స్తుతి, ఏ విషయంలో కొరత నాలో ఆయన చూశాడు. ఎందుకు నాకు కనబడట్లేదు? ఆయన ఉత్తర దిక్కుకు వెళ్తున్నాడు, దక్షిణ దిక్కుకు వెళ్తున్నాడు, పడమర దిక్కుకు వెళ్తున్నాడు, తూర్పుకి వెళ్తున్నాడు. ఎన్ని దిక్కులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి దేవుని కనుగొనాలని చూసినా ఆయన కానవచ్చుట లేదు, కనబడుట లేదు. ఏం చేశా? ఏంటి నాలో లోపం? ఏంటి నాలో భక్తిహీనత? ప్రశ్న ప్రశ్న ప్రశ్న. ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పగలిగిన దేవుడు ఆ తర్వాత అతనికి కనపడ్డాడు. 42 అధ్యాయం, ఇంకా 38 అధ్యాయాలు పక్కకి వెళ్ళిపోతే తర్వాత చూసుకోండి. ఆ తర్వాత చదువుకుంటే ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమే మాట్లాడటం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆయన తనను తాను కనపరుచుకుంటారు లేదా కనబడతారు. చెప్పండి, అందరు చెప్పండి. కనపరుచుకుంటారు, కనబడతారు. ది గాడ్ ఆఫ్ అపీరెన్స్, ద గాడ్ ఆఫ్ అపీరెన్స్, కనబడే దేవుడు. ఓకే, కనబడిన దేవుడు ఏం చేస్తారు? ఓకేనా? ఈ నెలలో గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఆదికాండం 48:3-4. ఆదికాండం 48:3-4. కనబడే దేవుడు ఆశీర్వదిస్తారు. గట్టిగా చెప్పండి, ఆసక్తి కలిగిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. ఓకే, కనబడి, అది గుర్తుపెట్టుకోవాలి. అది అందరు చెప్పండి, ఆ పదాన్ని చెప్పాలి. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. కనబడి, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్ నాకు కనబడి
నన్ను ఆశీర్వదించారు. ఏంటి ఆ ఆశీర్వాదం అని అంటే, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా, ఇదిగో నీకు సంతాన అభివృద్ధి కలిగిస్తాను. వీటి అర్థాలు చెప్తా, ఒకసారి ఆమెను చెప్పండి. సంతాన అభివృద్ధి కలిగిస్తాను. ఓకే, నిన్ను విస్తరింపచేస్తాను. భలే చెప్పారు, మళ్ళీ చెప్పండి. నీవు జనముల సమూహం అయ్యేటట్లుగా చేస్తాను. గట్టిగా. నీ తర్వాత కూడా నీతో మాత్రమే ఆగేది కాదు, నీ తర్వాత కూడా నీ సంతానమునకు ఇదిగో ఈ దేశమును, ఈ వాగ్దాన దేశమును నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను. అటు బాంచదు కూడా తాంబరన్నం అయిపోవాలి. కొట్టుగట్టిగా నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశమును స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు ఆయన. నిత్య స్వాస్థ్యమును సిద్ధపరచగలిగిన దేవుడు, కనబడిన దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆయన మిమ్మల్ని కనబడి ఆశీర్వదించునుగాక. మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. హల్లెలూయా. కనబడే దేవుడు ఆశీర్వదిస్తాడు. విస్తరణ, సంతానము విషయములో పిల్లల అభివృద్ధి, పిల్లలు కలిగిన వాళ్ళకి బుద్ధి, జ్ఞానాలు, విద్య, పవిత్ర జీవితం, ఏమండి ఇవన్నీ నీ పిల్లల్ని ఆయన అభివృద్ధి పరచుదురుగాక. సంతానాభివృద్ధిని ఇస్తా, విస్తరణ కలిగిస్తా. నువ్వు చేసే పనిపాట్లో నీకు విస్తరణ కలిగిస్తా. ఆయన నీ సరిహద్దులు విస్తరింపచేయుదురుగాక, విశాలపరచుదురుగాక. హల్లెలూయా. వీటన్నిటి తర్వాత జనముల సమూహంగా కూడా నేను మారుస్తా. వీటన్నిటి తర్వాత ఇదిగో ఈ దేశమును, ఈ ప్రదేశమును, నువ్వు ఉన్న ఈ ప్రాంతాన్ని, నువ్వు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని, నేను నీకు చూపించిన ఈ వాగ్దాన భూమిని, నిజానికి ఆయన వాగ్దాన భూమిలో లేడు, ఐగుప్తులో ఉన్నాడు. మామూలుగా ఇక్కడ చెప్పబడిన మాట, నువ్వు ఉన్న వాగ్దాన భూమిని అంటే గతంలో నువ్వు వచ్చి ఉన్నావు కదా యోసేపు దగ్గరికి. ఆ వాగ్దానం ఏం పేరు, దాని పేరు చెప్పండి. ఇజ్రాయెల్ దేశం అండి. ఏంటది? జెరూసలేం. స్తోత్రం చెప్పండి. ఆ వాగ్దాన భూమిని నేను నీకు నిత్య స్వాస్థ్యముగా నీకు నీ సంతానానికి ఇస్తాను. హల్లెలూయా. ఈ దేశము గురించి మాట్లాడుకుందాం. ఏంటది చెప్పండి, చెప్పాలి. నా ఆత్మీయ తండ్రి యేసన్న గారిని కూడా గుడారాల పండుగలు కదా, ఎప్పుడు యేసన్న భజన చేస్తుంటారని అనుకోవద్దు. మీరందరూ మనోళ్ళు కదా అని చెప్తున్నాం. గుడారాల పండుగలు కదా, మరి టచ్ చేయాలి కదా. ఆ వేడి తగిలితేనే రిజర్వేషన్లు జరుగుతాయి. హల్లెలూయా. ఆ వేడి తగలకపోతే రిజర్వేషన్లు అవ్వవు అనమాట. క్యాన్సిల్ అయితే అయినాయి కూడా. 200 వచ్చిన 200 వస్తాయని. సరే, ఆత్మీయ తండ్రి అపోస్తలులు యేసన్న గారిని ప్రభు గత 50 ఏళ్ల క్రితం దర్శించి మహిమ కలిగిన పరిచర్యకు పిలిచి సంతాన అభివృద్ధి, ఆత్మీయమైన సంతాన అభివృద్ధి కలిగించి సమస్తను విస్తరింపచేసి సమస్తను దేశం యొక్క ఉన్నత స్థలములపై ఒక జయ పతాకం సమస్త తరపున ఎగరవేస్తూ హోసన్నా జై జెండా. చూడండి, మన సమస్త పాటని నేను అంతకుముందే విన్నాం మనం చాలామంది. ఒక సిక్కు, ఒక పంజాబుకి సంబంధించిన ఒక సిక్కు, ఒక సింగ్, ఒక సేవకుడు ఆ ప్రాంతంలో ఉండి ఆ సేవ చేస్తున్న ఆ సేవకుడు మన సమస్త పాట పాడాడు అని అంటే ఎక్కడ వరకు వెళ్ళింది ఆ పాట? పంజాబ్ దాకా పరుగులు తీసింది. ఆమె చెప్పండి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా ఒక తలమానికగా తెలుగు క్రైస్తవ్యానికే ఒక ఆశీర్వాదకరంగా, ఆదర్శకరంగా సమస్తని ప్రభు విస్తరింపచేశారు. ఏంటో చెప్పండి. జనముల సమూహం అయ్యేటట్లుగా చేశారు. ఏ సమూహం? చెప్పాలి. సంతానం విస్తరింపచేశారు. అది కాకుండా జనముల సమూహం, లక్షల మంది ఒక హోసన్న కుటుంబీకులు, స్థిరపడిన వాళ్ళు, అందులో నాటబడిన వాళ్ళు, ఆ ఉపదేశాల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, ఒక్కొక్కసారి కఠినంగా వాళ్ళ దగ్గరికి ఆ మాటలు వెళ్ళినా సర్దుకొని పోగలిగిన వాళ్ళు, పరిచర్యకి వెంటనే రాగలిగిన వారు, ఇంకా కుటుంబాన్ని, ఉదాహరణకి ఇంట్లో ఉన్న తండ్రో తల్లో పిల్లల మీద కోపడతారండి.
అంతే, ఇప్పుడు చూసి నామే కోపడుతుంది, నేను రానుపో అని చెప్పి వెళ్ళిపోతారు పిల్లలు. వస్తాడా రాడా? పగలు రాడేమో, స్కూల్ ఎగ్గొట్టడానికి అది నాటకం అనుకోండి. స్కూల్ ఎగ్గొట్టి నేను రానుపో అని చెప్పి పొద్దున్నే వెళ్తాడు, 9 గంటలు స్కూల్ టైంకి వెళ్తాడు. మళ్ళీ స్కూల్ అయిపోయి సాయంత్రం 5-6 గంటలకంతా అటు తిరిగి అమ్మ పిలిచిన వెంటనే పక్కనే అతను చెప్పండి నాటబడిన పిల్లల మనస్తత్వం, లేదా ఒక ఆత్మీయ కుటుంబం, ఒక మనస్తత్వం, జనముల సమూహం అయ్యేటట్లు. ఇప్పుడు చూడండి, ఒక దేశం, ఒక ప్రదేశం సిద్ధపరిచి ఆ దేశమును, ఆ ప్రదేశమును నిత్య స్వాస్థ్యముగా కూడా ఇవ్వబోతున్నారు. గొడ్డగేటిగా కొన్ని ఎకరాలతో ప్రారంభించబడింది సొంత స్థలం. 100 ఎకరాలు ప్రభు భవిష్యత్తులో ఇచ్చుదురుగాక, విస్తరించునుగాక సమస్త ఆ దేశం, ఆ ప్రదేశం నిత్య స్వాస్థ్యముగా నా ప్రభు అనుగ్రహించుదురుగాక. ఇంతకీ ఆ ప్రదేశంలో ఉన్న కొన్ని అనుభవాలు ఏంటి, యేసయ్య మనకు చెప్తున్న ఆత్మీయ అనుభవాలు ఏంటి, 2 కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. ద్వితీయోపదేశకాండం, ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇస్తాడు, అదే ఆశీర్వాదం. ఏంటో చెప్పండి ఆశీర్వాదం? అందరూ ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇస్తాడు. ఏంటి ఆ దేశం? ద్వితీయోపదేశకాండం 11:9 నుండి 12 వరకు మీరు టిక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఓపిక ఉన్న వాళ్ళు టకా రాసుకోండి. ABCD దాని కిందనే. ఇంకా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9 నుండి 12 వరకు ఉన్న విషయాల్లో కొన్ని విషయాలు నేను చెప్తాను. వాటిని ABCD అన్నట్లుగా నోట్ చేసుకోండి. 9వ వాక్యములో ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, బ్రాకెట్లో వాక్యధారలు. రెండవదిగా ఆ దేశం కొండలు లోయలు కలిగిన దేశం. గట్టిగా చెప్పాలి, ఎత్తైన అనుభవాలు, ఆత్మీయతలో లోతైన అనుభవాలు, బ్రాకెట్లో. మూడవదిగా ఆ దేశం ఆకాశ వర్ష జలము త్రాగే దేశం, పరిశుద్ధాత్మ ఆ ఓటలు కలిగిన దేశం, బ్రాకెట్లో పరిశుద్ధాత్మ ఓటలు. 4వదిగా చివరిగా అసలు నేను మీకు చెప్పాలి అని చాలా కాలంగా గత నెల రోజులుగా ప్రయాసపడుతున్న విషయం ఏంటంటే, అది యేసయ్య లక్ష్య పెట్టే దేశం. ఇప్పుడు కొట్టు గట్టిగా ఆయన తన కనుదృష్టి నిలిపే దేశం, అది యేసయ్య లక్ష్య పెట్టే దేశం. అది స్తోత్రం కలుగునగాక. అక్కడ పాలు తేనెలు ఎంత కావాలంటే అంత ప్రవహిస్తాయి. స్తోత్రం చెప్పండి. అక్కడ నుండే వాక్యధారలు బయలుదేరబోతున్నాయి. స్తోత్రం కలుగునగాక. వాక్య ప్రవాహం బయలుదేరునగాక. సరే, గుడారంల పండుగల నుండి, దయాక్షేత్రము నుండి వాక్యధారల దేశం అంతా విస్తరించబోతున్నాయి. ఆ తర్వాత మీ కుటుంబాల్లో కూడా పాలు తేనెలు ప్రవహించే అనుభవాలు నడిపించబోతున్నాడు. వాక్యములో ఉన్న దీవెనలన్నీ మీకు ప్రాప్తించునగాక. వాక్యానుసారమైన జీవితంలో ఉన్న దీవెనలన్నీ మీకు ప్రాప్తించునగాక. వాక్యములో రాయబడిన దీవెనలన్నీ మీకు ప్రాప్తించునగాక. వాక్యధారలు మీ కుటుంబం నుండే ప్రవహించునగాక. ఆ దేశములో పాలు తేనెల అనుభవాలు మీ ప్రతి కుటుంబం అనుభవించునగాక. హల్లెలూయా. కొండలు కలిగిన ప్రాంతం అంతా మీరు వెళ్ళాక చూస్తారు. అక్కడ కొండలు, ఎత్తైన కొండలు చుట్టూ కనిపిస్తాయి. కొండ ఎత్తైన అనుభవం. ఏ అనుభవం? ఉన్నత అనుభవం. కొండ మీదనున్న పట్టణం మరుగై ఉండదు. ఆయన మీకు ఇచ్చే ఆశీర్వాదానికి మీరు మరుగై ఉండాలనుకున్నా కూడా మరుగై ఉండరు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. లోయలు అంటే లోతైన అనుభవం. ఆత్మీయతలో ఊరికి ఆశీర్వాదం అంటే శారీరకంగా డబ్బులు, పనిబాట్లు, ఆరోగ్యం, నవ్వుతున్న భవిష్యత్తు. ఏమండి, డబ్బులు, ఇల్లులు, స్థలాలు, పొలాలు, ఇది మాత్రమే కాదు. ఒక వ్యక్తి 2 కోణాల్లో ఆశీర్వదించబడిన వాడే ఉండాలి. ఈ 2 పాదాల మీదనే నీ యాత్ర సాగాలి. ఒకటి శారీరకంగా, దేవుని ప్రజలు భేదవాళ్ళగా, దరిద్రులుగా, ఏమండి నిట్టూర్పుల్లో, పేదరికంలో, తినక, ఉండక, రోగగ్రస్తులుగా ఇట్లా ఉంటే దేవునికి ఇష్టం ఉండదండి. దేవుని పిల్లలు ఆరోగ్యంగానే ఉండాలి. ఆమెను చెప్పండి. దేవుని పిల్లలు సంపాదించాలి. ఆమెను చెప్పండి. దేవుని పిల్ల వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో తలగానే ఉండాలి. ఆమెను చెప్పండి.
ఎట్ ద సేమ్ టైం భక్తిలో కూడా ఒక మెట్టు ముందే ఉండాలి. ఎలీషా అంటారు, అయ్యా మాకు నీళ్లు లేవయ్యా అని అంటే రాజులు, 3 రాజులు ఎలీషా దగ్గరికి వచ్చి మాకు నీళ్ళు లేవయ్యా తాగడానికంటే ఎలీషా అంటారు, గోతులు తవ్వండి అయ్యా. ఇప్పటిదాకా రాజ్యాలకి, ఇళ్ళకి, కొంపలకి గోతులు తవ్వారు కదా, ఆ గోతులు మానేసి ఆత్మీయతలో గోతులు తవ్వండి, నీళ్ళ ఓటలు ప్రవహిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా, ఆత్మీయంగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. మీరు అక్కడికి వెళ్తే గోతులు కూడా చూస్తారు. ఎక్కడికి వెళ్తే గుడారాల పండుగల దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద క్వారీలు, పెద్ద పెద్ద లోయలు, పెద్ద లోయ, అంత లోతైనవి. క్వారీ నేను చూడలే ఎప్పటివరకు. చాలా లోతైన ఎకరాల విస్తీర్ణంలో లోతైన మట్టి తవ్వుకుంటారు కదండి క్వారీలు. లోతుగా 100-150 అడుగుల లోతుగా, 200-300 అడుగుల లోతుగా క్వారీలు తవ్వి ఆ గోతులు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అన్ని గోతులు ఉన్న అంత మట్టి తవ్వుకున్నా కూడా అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగే దేశం. హల్లెలూయా. ఎక్కడ బోరే అక్కడ నుంచి మంచినీళ్ళ ఓటలు బయలుదేరినాయి. 4-5 బోర్లు తీశారు, 4-5 చోట్ల మంచినీళ్ళ ఓటలు బయలుదేరినాయి. కొనుక్కోవాల్సి వచ్చేది. మనకు తెలియదు. ఇప్పటికీ గుంటూరు గోరంట్లలో మంచినీళ్ళు కొనుక్కుంటాం. అక్కడ బోర్ వేస్తే ఉప్పు నీళ్ళు వచ్చాయి. మంచినీళ్ళు ప్రతిరోజు ట్యాంకీలు తిరగతానే ఉంటాయి. రోజువారీ అని అంటే సర్వసాధారణం. కానీ గుడారాల పండుగల్లో తిరగాలి అని అంటే చిన్న విషయం కాదు వాళ్ళకి. చిన్న విషయం. 2 ట్యాంకీలే తిరుగుతాయి, చిన్న విషయం కాదు అసలు. ఆ ట్రాఫిక్లో ఏమండి, ఆ నీళ్ళ ట్యాంకీలు వేసుకొని ఆ డ్యూటీల దగ్గర ఎక్కడో మధ్యలో గుడారాలకు అనుకూలంగా అందుబాటులో ఉంటాయి అందరికీ నీళ్ళు సప్లై అవ్వడానికి. వెబ్ సేవకులు కూడా విశ్వాసులు 1,00,000 మంది ప్రజలకి నీళ్లు సప్లై చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. ఏ సమస్య లేదు. ఎక్కడ తవ్వినా అక్కడ ఓటలు జలధారలు బయలుదేరుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. అలానే మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ ఓటలు బయలుదేరునుగాక. మీరు అభిషేకం కొరకు కనిపెట్టండి. నా దేవుడు అభిషేకంతో మిమ్మల్ని నింపుదురుగాక. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి చెప్పాలి. జీవ జల నదులు పొంగి పొర్లి పారబోతున్నాయి ఈ మాసములో. కనిపెట్టు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు. పరిశుద్ధాత్మను పొందుకుంటావు, భాషలతో ముద్రించబడతావు. పరిశుద్ధ ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబంలో కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చివరిగా అది యేసయ్య లక్ష్య పెట్టే దేశం. నేల నుండి పోరాడుతున్న ఈ టైటిల్ మీద వాగ్దానం కోసం. కానీ నేను నిన్న ఉదయం రాజన్న గారు లైవ్ చూస్తూ, నేను కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ, ప్రభు సన్నిధిలో కన్నీరు గారి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అంతకుముందు ప్రిపేర్ అయినవి ఏవి కూడా వాగ్దానాలు ఏవి ఆ ప్రభు చూపించకుండా, ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ మాట, ఆయన కనబడబోతున్నాడు, నేను కనబడబోతున్నానని చెప్పు అని స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడడం గమనించాను. ఎవరికి, ఎంతమందికి, ఎన్ని కుటుంబాలకి నాకు తెలీదు. ఆయన కనబడబోతున్నాడు. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఒట్టు గట్టిగా ప్రభు చూపినదే చెప్తున్నా, ప్రభు చెప్పినదే చెప్తున్నా, ప్రభు ప్రేరేపించినదే చెప్తున్నా. మా చేతులు వేటిని తాకాయో, మా కన్నులు వేటిని చూశాయో, మా చెవులు ఏ స్వరము విన్నదో దానినే మేము ప్రకటిస్తున్నాం. స్తోత్రము కలుగునగాక. ఆది నుండి ఉన్న వాటిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన మీకు కనబడునుగాక. లక్ష్య పెట్టబోతున్నాడు ఆయన. ఏంటది? చెప్పాలి గట్టిగా. లక్ష్య పెట్టబోతున్నాడు మిమ్మల్ని ఈ మాసములో. దృష్టి పెట్టబోతున్నాడు మీ మీద. ఆయన కను దృష్టి మీపై మళ్ళినది. ఆయన మిమ్మల్ని చూడటం ప్రారంభించారు. మీ యొద్దకు బయలుదేరాడు. మీ పరిస్థితులు చూశాడు ఆయన. మీ రోగములు చూడగలిగిన దేవుడు ఆయన. మీ కన్నీళ్లు చూడగలిగిన దేవుడు ఆయన. మీ వేదనలు చూడగలిగిన దేవుడు ఆయన. మీ నిట్టూర్పులు చూడగలిగిన దేవుడు ఆయన. మిమ్మల్ని నిందించే వారిని కూడా చూడగలిగిన దేవుడు ఆయన. మీకు న్యాయము తీర్చుటకు తన కను దృష్టి మీపై నిలపగలిగిన దేవుడు. మీ వ్యాపారాలు చూశాడు ఆయన. మీ నష్టాలు చూశాడు ఆయన. మీ కష్టాలు చూశాడు ఆయన. మిమ్మల్ని లక్ష్య పెట్టుటకు లేచి ఉన్నాడు ఆయన. మిమ్మల్ని లక్ష్య పెట్టుటకు బయలుదేరి ఉన్నాడు ఆయన. ఆయన మీకు కనబడునుగాక.
కనబడే దేవుడు లక్ష్య పెట్టబోతున్నాడు. హల్లెలూయా. చూశాడు, విన్నాడు, అన్నీ జరిగినాయి. నిన్ను నిందించిన వారు చూపులు చూశాడు, వాళ్ళ వైపు నీవు కన్నీళ్లతో చూసిన చూపులు చూశాడు. ప్రతి క్షణం, ప్రతి రాత్రి నీవు కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోవడం ఆయన చూస్తున్నాడు. ప్రతి వేకునే నీవు ఆయన కృపను అడుగుటం ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు పొలంలో ఉండి కన్నీళ్ళు కార్చడం ఆయన చూస్తున్నాడు. నీ వ్యాపారంలో ఉండి కన్నీళ్ళు కార్చడం ఆయన చూసి ఉన్నాడు. నీవు నీ పనిపాట్ల విషయమై కన్నీరు కార్చడం ఆయన చూసి ఉన్నాడు. చెప్పు లక్ష్య పెట్టబోతున్నాడు ఆయన. ఆమేన్. ఏంటది చెప్పాలి? లక్ష్య పెట్ట, దృష్టి పెట్ట, కాన్సన్ట్రేట్ చేయబోయి. ఇంకా దృష్టి పెట్టి, ఇంకా సంతకం మీ వైపు మళ్ళబోతుంది. చెప్పు, సంతకం మీ వైపు మళ్ళబోతుంది. మీ ఫిర్యాదులు ఆయన ఓపెన్ చేశారు ఆయన. అదిగో మీరు రాసిన ప్రతి పత్రాన్ని చదవబోతున్నాడు ఆయన. ప్రతి విజ్ఞాపన చదవబోతున్నాడు ఆయన. ప్రతి పత్రంపై సంతకము పెట్టుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పు. ఈ దేశమును నీకు నిత్య స్వాస్థ్యముగా ఇవ్వటానికి దృష్టి పెట్టబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఆపలేరు. అందుకే ఇన్వర్టర్ తెచ్చింది. ఎవరు ఆపలేరు. హల్లెలూయా. లక్ష్య పెట్టబోతున్నాడు, దృష్టి పెట్టబోతున్నాడు ఆయన. అందుకే ఆయన ఈ మాసములో కనబడబోతున్నాడు. ఎంత ఇంకేమైనా చెప్పాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మరి చెప్పాలి తప్పదు. రెండో విషయం, ఏ పాలు తేనెలు వాక్యధారలు, బి కొండలు లోయలు ఎత్తైన లోతైన అనుభవాలు, సి ఆకాశ వర్ష జలం పరిశుద్ధాత్మ ఊటలు, చివరిగా డి చెప్పండి యేసయ్య లక్ష్య పెట్టడం. ఫస్ట్ పాయింటే. సెకండ్, కనబడిన దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఇందులో ఒక కోణం ఉంది. నీకు తోడై ఉన్నట్లుగా నీ ఎదట ఉన్న వాళ్ళు చూడబోతున్నారు. ఇప్పుడు చెప్పు గట్టిగా. న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు 6:12. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ దూత ఎవరో మనకు తెలుసు కదా. అక్కడ దూత ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే అక్కడ దూత. పాత నిబంధనలో ఆయన చాలా సందర్భాల్లో దూతగా కనబడినట్లు కనిపిస్తుందని చెప్పే కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యేసయ్య నీకు తోడై ఉండబోతున్నాడు. ఈ డైలాగ్కి ఆ మనిషి హృదయానికి, ఆ మనిషి ఉన్న సిచ్యువేషన్కి సంబంధమే లేదు అసలు. మనకు తెలుసు. పిరికి గుండె, ఏ గుండె? భయపడుతూ ఎక్కడో ద్రాక్ష గానుగల చాటున, ఎక్కడో చాటున ఉండి ఆ గోధుమల్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎక్కడో చాటున భయపడి, శత్రువులకి భయం, బాధ, నిరాశ, నిస్పృహ. దేవుడు లేడు. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇట్లా, మా జాతికి ఎందుకు ఇట్లా, దేవుడు మాకు తోడే ఉంటే, లేకపోతే దేవుడు మాకు అండగా కొండగా ఉంటే, బండగా ఉంటే మాకెందుకు ఈ బాధలు? దేవుళ్ళు అడిగారు. అసలు దేవుడే అవసరం లేదు. నా పేరు గిద్యోను కదా, ఏం కదా పోను. ఏంటది? ఎంత విరక్తి వచ్చేసిందో ఆయనకి, ఎంత బాధ వచ్చేసిందో, ఎంత వేదన వచ్చేసింది. ఇక దేవుని సహాయం అడగటం మానేసి ఎక్కడో ఉన్న 4 ఆ కంకుల్ని దొల్లగొట్టుకుంటూ ఉండే ఆ కేజీ ధాన్యాన్ని ఇంటికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ మధ్యరాత్రి పూట కేజీ బియ్యం కోసం ప్రయాస. ఎంత బియ్యం ఇవ్వాలి? మధ్యరాత్రి పూట కేజీ బియ్యం, ఒక పూట తిండి కోసం, ఒక రోజు తిండి కోసం మధ్యరాత్రి వరకు కూడా ఆయన ప్రయాస. భయం. ఆయన భయపడటానికి ఈ మనిషి లేకపోతే దేవదూత రూపంలో ఉన్న యేసయ్య వెళ్ళి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అనటానికి ఏ మాత్రం లింక్ ఉందా అసలు? అప్పుడు ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడు కాదు, నా దేవుడు ఆయనను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబోతున్నాడు. ఆయన తోడుగా ఉండి అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆ విషయం శత్రువులు చూడబోతున్నారు. ఇది గిద్యోను ఖడ్గమే కానీ వేరొకటి కాదు అని వాళ్ళకి కలర్ రూపాల్లో దేవుడు బయలుపరచబోతున్నారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఈ మనిషికి అనుమానపు జబ్బు,
ఇంత గొంతు దించుకొని అరిచి లెమన్ టీ తాగుతూ మంచినీళ్ళు ఉన్నాయా? ఆ మంచినీళ్ళు తాగుతూ గట్టిగా ఒక 7 సార్లు చెప్పండి. చెప్పేశారు కదా. చాలే చమడం. హల్లెలూయా. మంచినీళ్ళు తాగుతూ గొంతు దించుకొని ఎంత అరిచిన సేవకుడు చాలయ్యా. అనుమానం, ఇదిగో ఈ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడాలి, నేల మీద మంచు పడకూడదు. ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ రావట్లా. నువ్వు కనపడిందేమో దేవదూత రూపంలో, నువ్వే సాక్షాత్తు కనపడి ఉంటే వేరే విషయం. దేవదూతలాగా వచ్చి కనపడ్డావు, నాకు అనుమానంగా ఉంది. సరే, చుట్టుపక్కల నేల మీద అంత మంచు పడాలి, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రం పడకూడదు. ఇవన్నీ కాదురా బాయ్, నీకు ఒక పని చెప్తా. రాత్రిపూట నువ్వు నీతో పాటు ఒకళ్ళు ఇద్దరు తీసుకొని మిద్యానీయుల దండులోనికి వెళ్ళండి. ఎందుకు ప్రభువా? ఈరోజే నన్ను లేపేద్దామని ప్లాన్ వేసావు ప్రభువా? నువ్వు వెళ్ళరాబాయ్, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. గిద్యోను ఒకరిద్దరిని తీసుకొని మిద్యానీయుల దండులోనికి వెళ్ళి ఒక గుడారం దగ్గర ఉండి చాటునో 2 సైనికులు మాట్లాడుకుంటుంటే వింటున్నారు. అక్కడ వాళ్ళు ఇద్దరే మాట్లాడుకుంటున్నారంటే, తమ్ముడు నాకు ఒక కళ వచ్చిందమ్మా. అవునా అన్న? కళ్ళ భావం చెప్పడంలో మనం కొట్టిన పిండి కదా మనకి చెప్పన్నా అన్నాడు. తమ్ముడు ఒక పెద్ద రొట్టె, ఏంటది? పెద్ద రథం కాదు, పెద్ద రాయి కాదు, పెద్ద బిల్డింగ్ కాదు, పెద్ద ఏవో కాదు, పెద్ద పర్వతం కూడా కాదు, పెద్ద రొట్టె. ఏంటది? రొట్టె. తుంచితే విరిగిపోయే రొట్టె. నోట్లో పెట్టుకున్నాడు, నమిలేస్తే నలిగిపోయి ఆవిరైపోయే రొట్టె. చిన్న రొట్టె, అల్పమైన రొట్టె. తొక్కితే ముక్కలైపోయి మట్టి పాలైపోయే రొట్టె. చెప్పాలి, ఏంటది? చెప్పాలి. ఒక రొట్టె, ఒక సామాన్యమైన రొట్టె, మన గుడారాల మీదకి డొలుకుంటూ వచ్చేసిందంట. ఏంటో చెప్పండి. గుడారాల మీదకి డొలుకుంటూ వచ్చేసింది. మన గుడారాలని దెబ్బకి మొత్తం నేలమట్టం అయిపోయినాయి అని అన్నాడు. అప్పుడు ఆ పక్కన ఉన్న ఆయన కళ్ళకు భావం చెప్పగలిగిన మహానుభావుడు అంటాడు, ఆ మనిషికి ఏం గుర్తొచ్చిందో, ఎప్పటి నుంచి భయం మనసులో పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఎప్పటి నుంచి ఆ గిద్యోను నుంచి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడు అని బాధపడుతున్నాడో మనకు తెలియదు. కానీ వెంటనే ఈ కళకి భావంగా ఈ పక్కన వ్యక్తి అంటాడు, ఇదిగో అది నిశ్చయముగా గిద్యోను ఖడ్గమే కానీ వేరొకటి కాదు. ఆ మనిషి మనల్ని పరిగెత్తించక ముందే మనం ముందులో ఎన్నో ఉందబ్బోదని ఈయనిద్దరు పరిగెత్తడం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యుద్ధం చేయలా, ఖడ్గము వాడలా, ఏవండి చెమట చిందించలా, కష్టపడలా, ప్రయాసపడలా. నిలబడిన చోటే యెహోవాకు జయము, గిద్యోనుకు జయము. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని దేవుని ప్రజలు కేకలు వేస్తుంటే, ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతి ధ్వని శత్రువులకు యుద్ధ ధ్వని వలె వినబడింది. శత్రువుల గుండెల్లో భయము మొదలైంది. శత్రువులు పరుగులు తీయడం మొదలు పెట్టారు. సంపదలు, దోపుడు సొమ్ము, వంటలు, గాడిదలు, బంగారము, వెండి వస్త్రాలు మొత్తం విడిచిపెట్టి బ్రతుకు జీవుడు అనే పరుగులు తీయడం మొదలు పెట్టారు. గట్టిగా చూడండి దేవుని గొప్పతనం, దేవుని గొప్పతనం. భయపడాల్సిన పనిలే. శత్రువులు తెలుసుకుంటారు దేవుడు మనకు తోడే ఉన్నట్లు. ఆమేన్. ఇస్సాకు గురించి చెప్తా, భలే ఉంటుంది. ఇస్సాకు గురించి చెప్తా. ఈ మధ్య కుటుంబం తల్లిగారు నాకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి లేదా సమస్యను బట్టి, ఇస్సాకు ఉన్నాడు. ఎవరో చెప్పండి, గట్టిగా. ఐజాక్. ఈయన ఉన్నాడు, చాలా సెన్సిటివ్ పర్సన్. చిన్నతనం నుంచే తల్లి కొంగు చాటున తండ్రి నీడలో పెరిగినవాడు. సెన్సిటివ్ పర్సన్, లేదా భయభక్తులు దేవుని నీడలో కలిగినవాడు, దైవ దర్శనం కలిగినవాడు. ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు ఆయన. ఏ విషయంలో ప్రభు ప్రార్థన చేసుకుంటాడు. ఏమండి, శారమ్మ అబ్రహాములైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని హాగరుని కుటుంబంలోకి ఎంటర్ చేశారు తప్ప 25 ఏళ్ళు సంతానం లేదని. ఇస్సాకు రెబెకమ్మ దంపతుల్లో కూడా 20 years సంతానం లేదు. ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు పిల్లలు లేరు. అయినా కూడా వేరొక స్త్రీకి చోటిచ్చిన వాడు కాదు. ఏకపత్ని పురుషుడు ఆయన. వేరొక స్త్రీకి చోటిచ్చిన వాడు కాదు. అంటే అంత ఓపిక, అంత దూరదర్శనం కలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో ఇద్దరు కలిసి రోజు ప్రార్థన చేసుకునేవారు. ప్రభు ఇచ్చినప్పుడు తీసుకుందాంలే, లేదంటే దేవునికి స్తోత్రం. ఇట్లా సాగిపోతూ ఉంటే ఆయన ప్రాంతంలో కరువు వస్తే వేరే చోటకి వెళ్ళాడు. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు.
ఫిలిస్తీన్ దేశంలో అంతకుముందే వాళ్ళ నాన్నగారు కూడా అబ్రహాం గారు కూడా వెళ్ళినప్పుడు ఆయన కొన్ని బావులు తవ్వించి అప్పుడు ఉన్న రాజులతో అప్పుడు ఉన్న నాయకులతో నిబంధనలు చేసుకొని మంచిగా అప్పుడు బాగున్నారు అందరు కలిసి. కాలక్రమంలో కక్షలు పగలు పెరిగిపోయి, లేకపోతే మా నాన్న మీ నాన్నయ్యా నువ్వు నేను కాదు కదా అని చెప్పి బావులన్నీ పూర్తి చేశారు. ఏం చేశారు? బావులన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు ఈయన ఇస్సాక్ గారు వెళ్ళి మరలా తవ్విస్తా ఒక బావి తవ్వాడు. వెంటనే కొంతమంది పనికి మాలలో వచ్చి, ఇదిగో ఈ బావి మాదే. ఏంటది చెప్పండి, ఎవరిదా బావి? లిటరల్లీగా అబ్రహాం గారిదే. పత్రాలు కూడా ఉన్నాయి అబ్రహాం గారు ఇస్సాక్ గారి దగ్గర. లిటరల్లీగా ఆయనదే. ఆ స్థలం కానీ అవన్నీ కూడా ఆయనే, ఆ పత్రాలు ఉన్నాయి. అయినా కూడా ఈ స్థలం, ఈ బావి మాది అనేస్తాం. ఈ బావి మాది. అవునంగా నీదా? దూకే దాంట్లో నీదా? దూకేరా, దరిద్రం వదిలేదు. దరిద్రుడా అని అనుకోకుండా, సర్లే కదా మీదే కదా, సర్లే మీ దేశం మీ ప్రాంతం మీదే కదా, సర్లే. ఊనంగా వ్యాపారాల్లో వ్యతిరేకంగా లేస్తున్నారన్నా, మనకు ఆపోజిట్గా ఉంటున్నారన్నా, మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నామన్నా, మౌనంగా ప్రార్థన చేసుకున్నామన్నా చెప్తుంటారు. మౌనంగానే ఉండాలి. మౌనంగా రెండో బావి దగ్గరికి వెళ్ళాడు, తవ్వాడు. అక్కడ కూడా వెళ్ళారు. ఈ బావి మాదే. వెనకాలకి ఎగిరి తంతే లోపల పడేవాడు. ఏం చేయలే. ఇది కూడా నీదేనా? వాళ్ళకే విసుగు పుట్టి ఇక ఆయన జోలి పోకుండా, అరే బాబు ఆ మనిషి ఎక్కడ బావి తవ్వితే అక్కడ జలలు కలిగిన ఓటర్లు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. మనకొద్దురబ్బాయి ఆ గొడవలో స్తోత్రం కలుగునగాక. మనకొద్దురబ్బాయి, వాళ్ళే వచ్చి సమాధాన పడబోతున్నారు, వాళ్ళే వచ్చి సమాధాన పడదురుగాక. నేను చెప్పిన విషయం ఏంటంటే 26వ అధ్యాయంలో ఈ పదం సబ్జెక్ట్కి సంబంధించిన పదం ఉంటుంది. ఆదికాండం 26, 28లో సబ్జెక్టు పదం ఉంటుంది. భయం వేసింది వాళ్ళకి. ఆదికాండం 26, 28 నిశ్చయముగా వాళ్ళందరూ వచ్చి అంటున్నారు ఇస్సాకు, అయ్యా దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసామయ్యా, కాబట్టి మేము నీకు వ్యతిరేకంగా లేయము నాయనా, మేము మట్టి కొట్టుకొని పోతాము నాయనా, ఒక చిన్న నిబంధన చేసుకుందాం నాయనా, మీ జోలు మేము రాము, మా జోలు మీరు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఉద్యోగాలు చేసే దగ్గర అలాంటి కార్యాలు జరుగునుగాక, మీ పని పాటలు లాంటి కార్యాలు జరుగునుగాక, మీ వ్యాపారాలు లాంటి కార్యాలు జరుగునుగాక. నా ప్రభు మీకు కనబడి తోడుగా నడుచుదురుగాక. మీకు ఆయన తోడై ఉండటం శత్రువులు చూసి భయపడదురుగాక. శత్రువులు మీకు తల వంచుదురుగాక. వారే మీతో సమాధాన పడుదురుగాక. నా ప్రభు మిమ్మల్ని ఘనపరచుదురుగాక. వీళ్ళ మనవడు ఉన్నాడు. ఎవరు? మనవడు. టక్కుని చెప్పండి ఎవరు? 5 తెలిస్తే అసలు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు? ఇది కదా కామెడీ ఇక్కడ. యోసేపు ఉన్నాడు. ఎవరో చెప్పండి గట్టిగా. యోసేపు ఉన్నాడు, చిన్నపిల్లాడు. అతడు ఏ పని చేసినా కూడా అతని చేతిలో దేవుడు సఫలం చేయటం వాళ్ళ యజమానుడు చూశాడట. ఆమె చెప్పండి. మనం వెళ్ళి నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవుని, కొన్ని చోట్ల నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల సార్ పక్క జరగండి సార్ అంటూ ఉంటే నా పక్కన ఎవరైనా విశ్వాసం, పాస్టర్ ఎవరైనా, ఇక్కడ పాస్టర్లు ఎందుకు నాయన, ఈ షాపింగ్ మాల్లో పాస్టర్లు ఎందుకు, ఈ రైల్వే టికెట్ల కౌంటర్ దగ్గర పాస్టర్ అని చెప్తే ముందు లైన్లో పెడతాడా? ఇక్కడ ఎందుకు పాస్టర్ అని చెప్పడం? ఇంకా ఆ భోగి మొత్తం కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా ఆ భోగిలో ఈయన పాస్టర్ అని చెప్పి అంటే మేమేం చేయమనుకోండి, ఈ పాస్టర్ అని అంటే ఇంక చుట్టుపక్కల అలర్ట్ అవుతారు. ఇంక గుట్టు దరిద్రుడా పాస్టర్ అని ఎందుకు చెప్పేవారు నాయన, గుట్టు కూర్చోవాలి. పాస్టర్ అయితే టీషర్ట్ ఎందుకు వేసుకున్నాడు? జర్నీలు చేసేటప్పుడు మరి ఏం వేసుకోవాలండి? పని చేసుకోవాలా? జర్నీలు చేసేటప్పుడు ఏం వేసుకోవాలి? టీషర్ట్ లేక పాస్టర్ టీషర్ట్ ఎందుకు? తెల్ల చొక్క మీద ఉండాలి కదా. ఏం పాస్టర్ నాకు డౌట్గా ఉంది. చిన్న వయసులో సేవకు వస్తే డౌట్లు రాకేమొస్తాయండి? బట్ట పొట్ట వచ్చిన తర్వాత సేవకు వస్తే ఏ డౌట్ రాదు. ఆ సమయంలో దేవుడు సేవకు తీసుకోడాయా? చిన్న వయసులో 18 ఏళ్ళ వయసులో ఈ మహిమ కలిగిన పరిచయలు అడుగు పెడితే ఏమండి ఏముంటే ఇంక పొట్ట ఉంటుందా, బట్ట ఉంటుందా? ఏమండి ముసలు పెద్ద వయసు ఉంటుందా? చిన్నపిల్లడు పాస్టర్ డౌట్గా ఉంది. సార్ మీరు టీచర్ లాగా ఉన్నారు, ఏ స్కూల్ సార్ అని అడిగాడు మంగళషాప్ ఆయన. మాట్లాడే భాషను బట్టి చూసి మీది ఈ ప్రాంతం కాదు కదా,
మీరు ఏ స్కూల్ సార్ అన్నాడు డైరెక్ట్గా. నేనా ఎస్ఎఫ్ఎస్ అన్నాను. ఎస్ఎఫ్ఎసా? ఎస్ఎఫ్ఎస్ ఎక్కడ ఎస్ఎఫ్ఎస్ అంటే నేను అదేమో అడు దిక్కునుంది, నాకు ఎక్కడుందో తెలియదు అని వీడు చూపించా. సార్ ఇట్లే సార్ అన్నాడు. సార్ ఇట్లే సార్ నవ్వుకొని, కాదులే నాయనా నేను ఇట్లా పాస్టర్కి చేస్తాను, ఇట్లా చైతన్యకి వెళ్ళాలంటే పాప మంగళోడు కదా వెళ్తే కొంచెం కటింగ్ బాగా చేస్తాడని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఆయన మంచిగానే ఉన్నాడు. అట్లా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న పని చేయి, ఏ చిన్న పని చేయి, మీరు చెప్పుకొని తిరగటంగా నేను ఇది, నేను అది, నేను అంత భక్తుని, నేను అంత పరిశుద్ధుని, దేవుడు నాకు తోడే ఉన్నాడు. మనము చెప్పుకుంటే సరిపోదండి. మనం చెప్పేవి కొన్నిసార్లు చెల్లవు. మనం చెప్పేవి కొన్నిసార్లు చెల్లవు. ఇంత ఉంటే అంత చెప్తాం, ఇంత ఉంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా. జేబులో నుండి ఇట్లా తీశాడు, ఇట్లా ఓపెన్ చేశాడు. 100 రూపాయలు. ఎంత చెప్పండి గట్టిగా. ఆ పక్కనే 10,000 కట్టబెట్టుకొని కవర్ పట్టుకొని ఒక ఆయన ఉన్నాడు. ఇట్టా 100 రూపాయలు దాన్ని చుడుతూ దాంట్లో వేసాడు. ఇప్పుడు ఈయన 100 రూపాయలని ఎంతమంది చూడాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. 10,000 కట్టవచ్చు. 2 చేతులు ఇట్టా బిగబట్టుకొని ఒక ఆయన ఉన్నాడు పక్కనే. అయినా త్వరగా అన్నాను, నేను చూశాను లేనా, నేను అయినా అన్నాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఎవరో చూడాలి, ఎవరో పొగడాలి, ఎవరో చూడాలి, ఎవరో హెచ్చించాలి, ఎవరో అనుకోవాలి మేము ఆశీర్వదించబడ్డాలి, మేము ఇస్తున్నాం అని. కాదు కాదు కాదు. నీవు భక్తుడు అని, నీ చేతిలో దేవుడు ప్రతి కార్యం సఫలం చేస్తున్నారని నీ పక్కన వాళ్ళు చెప్పుకోవాలి, నీ ఇరుగు పొరుగు వారు చెప్పుకోవాలి, నీ బంధువులు చెప్పుకోవాలి, నీ స్నేహితులు చెప్పుకోవాలి, నీ తోటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు చెప్పుకోవాలి. వారు భయపడాలి, వారు రక్షణ పొందాలి, వారు కూడా ప్రభు దగ్గరకు నడవాలి. స్తోత్రం కలుగునగాక. చెప్పు గట్టిగా. 39 ఆదికాండం 3:4 ఉంటుంది యోసేపు గురించి. ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఎక్కడికి వెళ్ళి? ఇంటికి వెళ్ళి చూసుకోండి. యోహాను గారి గురించి కూడా బాప్తిసం ఇచ్చే యోహాను, లూకాసు వర్తమానం 1:66. అతని పుట్టుక మర్మమే, అతని పుట్టుక మర్మమే. తల్లి గర్భము నుండే అభిషేకంతో నింపబడిన ఒక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉన్నారు అంటే అది బాప్తిసం ఇచ్చే యోహాను. ప్రవచనాత్మకమైన పుట్టుక, అతను దర్శనాత్మకమైన పుట్టుక. తల్లిదండ్రులకి వృద్ధాప్యముందు పుట్టిన ముద్దులు కొడుకు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎవరు గట్టిగా. లేవి యాజకత్వానికి కడసారి యాజకుడు ఆయన. స్తోత్రం చెప్పండి. లేవండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా ఆయన తర్వాత లేవి యాజకత్వం లేదు, మెల్కీసెదెకు యాజకత్వాన్ని ప్రభు ప్రారంభించాడు. యోహాను గారి తర్వాత ఇంకా యోహాను గారితోనే లేదు. ఆయన నేను తగ్గాలయా అని అంటాడు. ఈ యాజకత్వం మన వల్ల కాదు, నేను తగ్గాలి, అందుకే ప్రభు పుట్టించాడు, మా నాన్నతోనే ముగించబడింది, నేను తగ్గాలి. లేవి తగ్గాలి, మెల్కీసెదెకు హెచ్చించబడాలి. గట్టిగా వినిపించట్లా. లేవి పాత నిబంధన యాజకత్వం తగ్గాలి, క్రొత్త నిబంధన సేవ హెచ్చాలి, పెరగాలి. స్తోత్రం కలుగునుగాక. ఈయన జీవితమే ఒక మర్మయుక్తంగా ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ చిన్న పిల్లాడు ఉన్నప్పుడే అతని జీవితంలో, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల్లో చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు అని అంటే అతని జీవితంలో, అతని ద్వారా ఇతరుల జీవితాల్లో, కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని అర్థం. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆలస్యంగా పుట్టారు అని అంటే సంతానం అనారోగ్య సమస్యలను బట్టి అని కాదు. కొందరు జీవితాలు జరుగుతాయి, కొంతమందికి అనారోగ్యాలను బట్టి ఉంటాయి, అది వేరే విషయం. కొందరి జీవితాలు ఆలస్యంగా పిల్లలు పుట్టారు అని అంటే అక్కడ అద్భుతాలను ప్రభు సిద్ధపరిచాడని అర్థం. ఆలస్యంగా పుట్టాడు ముద్దుల కొడుకు. ఆ వృద్ధాప్యులను ముద్దుల కొడుకు. అతని పేరు పెట్టే విషయంలో కూడా ప్రవచనాత్మకంగానే నెరవేర్చబడ్డాయి. అతని కుటుంబంలో అంతకుముందు ఎక్కడా లేని పేరు యోహాన్. ఏంటది? వాళ్ళ నాన్నగారి పేరు మీద జకరియా పెడదామని చూశారు, కానీ ఆయన ఒప్పుకోట్లా అంటున్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారు ఆగడే బాబు, ఆయనకి ఏదైనట్లుంది, యోహాన్ అని పెడదాం. యోహాన్ జకరియా అన్నాడు ఆయన. జకరియా కూడా మూగ భాషతో మాట్లాడవద్దని. యోహాన్ అన్నప్పుడే యోహాన్ అంటున్నాడు. దేవదూత చెప్పాడన్నమాట ఆయనకి ప్రత్యక్షపు గుడారం. ఆమె చెప్పండి. యోహాను అని పలక మీద రాసిన వెంటనే దేవుడు ఆయన నోటిని తెరిచాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన ప్రజలట ఈ బిడ్డకి దేవుడు తోడుగా ఉండటం చూశారట. ఆమేన్.
ఈ బిడ్డకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ బిడ్డ ఎదిగితే ఎలాంటి వాడగునో కనిపెడదాం. బిడ్డ పెరిగితే చెప్పండి ఎంత దరిద్రుడవుతాడని భయపడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఏం తంటాల మీదకి తీసుకొచ్చి పెడతారని భయపడాల్సి. బిడ్డలు పెరిగితే, ఈ బిడ్డలు పెరిగితే ఏం తంటాల మీదకి తీసుకొచ్చి పెడతారని భయపడాల్సి వస్తుంది. ఈ పిల్లలు ఎదిగితే ఏ నిందలు ఎవరిని ఇంటి ముందుకు తీసుకొచ్చి పెడతారో, గొడవలు ఆడేవని అని చెప్పి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. ఏంటది? జనాలట ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, పేరు పెట్టే దగ్గర దర్శనాలే. వాళ్ళ నాన్న అభిషేకంతో నింపబడ్డాడు, వాళ్ళ అమ్మ అభిషేకంతో నింపబడింది, తల్లి గర్భం నుండే పరిశుద్ధ ఆత్మతో పుట్టినోడు. ఏమండి స్తోత్రం చెప్పండి. కొంతమంది సేవకులు మాకు చెప్పారు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి వాళ్ళ ఇంకా సేవకుల కుటుంబం వాళ్ళు అట్లా ఫ్యామిలీ, విశ్వాసుల ఫ్యామిలీ నడుస్తుంది కదా. ఆడపిల్లలు పుట్టితే చెవు కూడా కుట్టిలేదంట. కుట్టియడం తప్ప పాషగాన్ని అడిగితే నాకు తెలియదు. చెవు కుట్టే ప్రాసెస్ నాకు తెలియదు, ముక్కు కుట్టే ప్రాసెస్ నాకు తెలియదు. నిజంగా ఏ గ్రంథంలో ఉందో నాకు తెలియదు. బైబిల్లో అయితే ఇజ్రాయేలీల పద్ధతుల్లో అయితే కొన్ని ఉన్నాయి. ఇజ్రాయేలీల స్త్రీల, ఇజ్రాయేల్ ఆడపిల్లల పద్ధతుల్లో కొన్ని ఉన్నాయి. కారణాలను బట్టి, సందర్భాలను బట్టి. అన్ని జనులుగా నాకు తెలియదు, భారతీయదా నాకు తెలియదు, ఆంధ్రాదా, తెలుగోలదా మనకు తెలియదు, నాకు తెలియదు. చెవు కుట్టడం తప్ప నాకు తెలియదు, ముక్కు కుట్టుకోవడం తప్ప నాకు తెలియదు. ఎవడో ఒకడు వచ్చి పేక్ కోసుకొని పోయి మెడల హారాలు వేసుకోవడం తప్ప, చెప్పండి, తప్ప నాకు తెలియదు. సరే, చెవు కూడా కుట్టించలేదంట పిల్లలకి. పిల్లలు ప్రతిష్ఠితంగానే పెరగాలి. వాళ్ళు పెద్దయితే సేవ చేసుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత వేరే విషయం. పిల్లలు చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితంగానే పెరగాలి. చెవు కూడా గుట్టి, చెవులు ముక్కులు కూడా గుట్టిలేదు. పిల్లలు చిన్న పిల్లలు, మామూలుగా నేను చిన్న పిల్లలను చూస్తేనే చిన్నపిల్లలే కదా, చేతికి గోరంటాకు పెట్టండిలే, ఏం కాదు అంటుంటాను. నేను చిన్నపిల్లలు కదా, ఏం కాదు, బాప్తీసం తర్వాత పెట్టుకోకూడదు. ఎవరైనా బల్లారాధన తీసుకునే వాళ్ళు గోరంటాకు పెట్టుకుంటే బల్ల కూడా ఇయ్యం, గుర్తుపెట్టుకోండి. బల్ల తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా, అలంకరణ గురించి కానీ అనేది గోరంటాకు గురించి చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోయస్ గారు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రతిష్ఠితంగా పెరిగాడు ఈ బిడ్డ. ఏలాంటి వాడగు నా ప్రభు మీ పిల్లలకు తోడుగా ఉందరుగాక, వారి పరీక్షల్లో తోడుగా ఉందరుగాక, వారి భవిష్యత్తుకు తోడుగా ఉందరుగాక. ఎక్కడ ఉన్న మీ పిల్లలతో కూడా ఆయన నడుచుదురుగాక, మీ పిల్లలకు కూడా ఆయన కనబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని ప్రభు సన్నిధిలో పెంచాలనే ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ పెంచటం అన్నది చాలా కష్టం. పెంచటం అన్నది చాలా కష్టం. కానీ పిల్లల్ని అలా పెంచాలి. అలా పెంచకపోతే వదిలేసామనంటే వాళ్ళు ఏదైనా చిన్నది మాట్లాడినా, చిన్నది ఏదైనా చేసినా, తప్పు పనులు చేస్తున్నట్లుగా వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లగా తెలియదు. మనం మందలిస్తే ఆ భయం మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. ఏం కాదులేని వదిలేసామనంటే పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ప్రక్కలో బల్లెపు పోటుగా ఉంటారు పిల్లలు. ఖచ్చితంగా చిన్నతరం నుంచి పిల్లల్ని సరి చేసుకుంటూ రావాలి. చిన్న వయసు నుండి పిల్లల్ని ఇజ్రాయేలీలు పిల్లలు పాలు మానిన తర్వాత నుంచి మెల్లగా ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటారు నా తల్లిదండ్రుల పిల్లలకి. ఏంటది? ధర్మశాస్త్రం రోజు కొంత తల్లిదండ్రులు పిల్లలకు బోధిస్తూ ఉంటారంట. ఎప్పటి నుండి చెప్పాలి? పిల్లలు పాలు మానలు. మనకు సండే స్కూల్ ఉంటుంది కదా, ఇక్కడ అంటే లేదనుకోండి. మామూలుగా సండే స్కూల్ పిల్లలు ఉంటారు. ఇంకా సండే స్కూల్ ఏజ్ అనమాట, ఎలిమెంటరీ ఏజ్ అది, నర్సరీ ఏజ్ అది. అట్లా నర్సరీ క్లాస్ నుంచే పిల్లలకి ధర్మశాస్త్రం, వాక్యం, దేవుని పాటలు, దేవుని మాటలు. అమ్మో, కొంతమంది పిల్లల్ని కదిలిస్తే మనల్ని కాదులే, మన పిల్లలు కాదులేండి, కొంతమందిని కదిలిస్తే ఇంకా బంగాళాఖాతమే. ఇంతుంటే భూమికి 2 అడుగులు 1.5 ఉంటాడు అంతే. ఇంకా నోట్లో నోరు పెడితే బంగాళాఖాతమే. ఇంకా ఎందుకు కదిలి, నేను ఎన్నిసార్లు తలుపులు వేసుకుని లోపలికి పరిగెత్తాను, ఎందుకు కదిలిచానా అని చెప్పి టకాటకాని తలుపేసుకుని లోపల పరిగెత్తాను. వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, వినలేవురా బాబు ఇవన్నీ. నన్నేం కాదులేకండి, వీధిలో మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళ అక్కని చూడు, ఇంకెవరు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత ఎవరిని చూడ్డాడు. వాడు అసలు ఎవరు మాట్లాడు, సీతయ్యాడు ఎవరు మాట్లాడు. ఖానాపడిన వాళ్ళందరినీ వాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అప్పుడే కొంచెం వాతావరణం అనుభవిద్దాను, బయటకు వస్తాను, శుభ్రవాదనం పడుతూ ఉంటుంది. తలుపేసుకోవడం లోపల పరిగెత్తే హోమ్ థియేటర్ అని చేయటం. స్తోత్రం చెప్పండి. కొందరు ఇంకా పిల్లలు పెరిగితే ఎట్లుంటారు, ఎదిగితే ఎట్లుంటారు. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు జైల్లో కనబడుతున్నారండి.
చిన్న చిన్న పిల్లలు 16-15 ఏళ్ళ వయసున్న చిన్న చిన్న పిల్లలు జైల్లో కనపడుతున్నారు, పోలీస్ స్టేషన్లో కనపడుతున్నారు. చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్లు ఏంటండి? 20 ఏళ్ళు రాకముందే పిల్లలు పోలీస్ స్టేషన్లో కనపడుతున్నారు అని అంటే, పోలీస్ స్టేషన్లో పిల్లలు, చిన్న పిల్లలకు పని ఏంటి పోలీస్ స్టేషన్లో? కాదండి, పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి. ఈ బిడ్డ ఏలాంటి వాడగునో దేవుడి ఇతనికి తోడై ఉన్నాడని చిన్న వయసు నుంచే ఇతరులు మీ పిల్లల విషయమే గమనించుదురుగాక. తింటారా? తింటారా? సరిగ్గా వినిపించట్లా, వింటారా? సరే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 26:16 కనబడిన దేవుడు సాక్షిగా వాడుకుంటాడు. 26:16 నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై వాడుకొనుటకై నిలబెట్టుటకై నేను నీకు కనబడి ఉన్నాను. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి చేతులతో. హల్లెలూయా. సాక్షిగా వాడుకోబోతున్నాడు ఆయన. సాక్షులుగా మీ కుటుంబాన్ని వాడుకొందురుగాక. అందుకే ఆయన ఈ మాసంలో మీకు కనబడబోతున్నారు. గట్టిగా చెప్పండి, సాక్షులుగా ఉండాలండి. సాక్షులుగా చూడండి. 2 రిఫరెన్స్లు ఇస్తా, టైం లేదు మనకి. ఓకే, 1:06 అయిపోయి ముగిచ్చేస్తాను. అపోస్తలుల కార్యాలు 13:31 ఒకటి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 15:5-8 వరకు ఒకటి చదవండి. అపోస్తలుల కార్యాలు 13:31. అనేక దినములు యేసయ్య వారికి కనబడ్డారు. అలా కనబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజల ఎదుట యేసయ్య కోసం వీళ్ళందరూ ఏమయ్యారండి? సాక్షులుగా. ఎదుగో కనబడే దేవుడు మాకు కనపడ్డాడు, ఉన్న దేవుడు, అనువాడు మాకు కనపడ్డాడు, సజీవుడు మాకు కనపడ్డాడు, పునరుత్థానుడు మాకు కనపడ్డాడు, తిరిగి 3వ దినమున మృతుల్లోండి తిరిగి లేచిన దేవుడు మాకు కనబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనికి మేమందరం సాక్షులమయ్యా. దేవుడు నజరేయుడైన యేసుని మృతుల్లోండి లేపారు. దీనికి మేమందరం సాక్షులం. చాలా శ్రమలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, చాలా నిందలు వచ్చాయి, చెరసాల్లో పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి, చంపేసే పరిస్థితులు వచ్చాయి. వీళ్ళు ఒకటే అంటారు, పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు గారు, లేదా అపోస్తులు కానీ, లేదా ఆయన ఎంతమందికి కనపడ్డారో వాళ్ళందరూ కానీ. ఆ లిస్టు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15:5 నుండి 15:5 నుండి కేఫా ఉండండి, నేను చూస్తా ఉండండి, వినిపించట్లా. ఆయన కేఫాకు, ఆ తర్వాత 12 శిష్యులు అందరికి కూడా కనపడ్డాడు. ఆ తర్వాత 500కి ఎక్కువైన సహోదరులకు కూడా కనపడ్డాడు. ఒకే రోజు ఒకే సమయంలో కనపడ్డారు. వీరిలో అనేకులు నేటికి సజీవులుగా ఉండి ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు. కొందరైతే ప్రభునందు నిద్రించారు. అందరికంటే తర్వాత ఆ తర్వాత యాకోబుకి, ఆ తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అసలు నా పుట్టికే దండగా అన్నట్లుగా అనుకున్నారు మా తల్లిదండ్రులు. చెడబుట్టావయ్యా నువ్వు అన్నారు. ఇంత చిన్న వయసులో రాక్షస మనస్తత్వం నీకు ఎందుకయ్యా? ఇంత చిన్న వయసులో గర్వమనే గుర్రమెక్కి తిరుగుతున్నావు, అమాయక ప్రజల్ని చంపుతున్నావు, లేదా చెరసాల్లో పెట్టిస్తున్నావు, లేదా హింసకు అప్పగిస్తున్నావు. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు నీకు తగులుతుందయ్యా, వాళ్ళ ఉసురు నీకు తగులుతుందయ్యా. అమ్మ చెప్పిన వినట్లా, నాన్న చెప్పిన వినట్లా. ఏమండి, తోబుట్టు ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పి, అన్నా మనకెందుకన్నా ఇవన్నీ, మనకెందుకన్నా కూడా ఈ మతోన్మాద గొడవలు మనకెందుకన్నా. ఎంత చెప్పినా వినట్లా. కొరడాలతో కొడుతున్నాడు, చెరసాల్లో పెట్టిస్తున్నాడు, కంప్లైంట్లు ఇస్తున్నాడు, పోలీసు కంప్లైంట్లు ఇస్తున్నాడు, కోటాలు పెడితే దగ్గరికి వెళ్ళి ఆటంకపరుస్తున్నాడు, రకరకాలుగా రాళ్ళు ఇసిరేస్తున్నాడు, రకరకాల హింసాకాండ. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ వేదన, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవ, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మతోన్మాద చర్య.
ఆయన ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా సరిపోదని చెప్పి ఇప్పుడు దమస్కుకు వెళ్ళటానికి ఏమంటే లెటర్స్ తీసుకొని మరీ బయలుదేరాడు. ఫలానా చోట కోటాలు పెట్టారు, ఆ కోటాలు చెడగొట్టాలి. పలానా చోట గుడారాల పండుగలు పెట్టారు, ఆ గుడారాల పండుగలు చెడగొట్టాలని పంతం కట్టుకొని మరి గుర్రం ఎక్కి బయలుదేరాడు ఈ పెద్ద ఆయన, ఈ కుర్రోడు, ఈ యవనస్తుడు. అకాల మందు పుట్టినట్టున్నాడంట. ఎలా చెప్పాలి. ఎందుకు మా పుట్టుక, ఎందుకు ఏం చూశాడు దేవుడు మాలో, ఎందుకు పిలిచాడు, ఎందుకు ఇచ్చాడు ఈ సేవ, అసలు ఏం చూశాడు నాలో ఆయన? నేను సంఘాన్ని హింసించాను కదా, నేను నిందించా కదా, నేను అవమానించా కదా, నేను బాధించా కదా, చాలామంది కన్నీళ్ళకి నేను కారకుడిగా ఉన్నాను కదా. పిచ్చోన్ని నాకు కనపడ్డాడు ఏంది ఆయన? స్తోత్రం చెప్పండి. నాకెందుకు కనపడ్డాడు ఆయన? స్తోత్రం కలుగునగాక. అకాల మందు పుట్టినట్టున్న బతుకు నా బతుకు. చూడండి, అకాల మందు పుట్టిన అపోస్తలుడైన పౌలు, సౌలుని అపోస్తలుడైన పౌలుగా మార్చిన దేవుడు అందరికంటే ఘనతగా నియమించాడు. అందరికంటే ఘనమైన పాత్రగా దేవుడు లేవనెత్తాడు. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అల్పమైన వ్యక్తి, చిన్నవాడు, ఏంటది చెప్పాలి, చిన్నవాడు, అల్పమైన వ్యక్తిగా ఉన్న ఈ యవనస్తుని దేవుడు ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. అపోస్తలులందరికంటే నేను చిన్నవాడిని. ఎక్కడ? 9. ఎందుకంటే నేను అపోస్తలులందరిలో తక్కువ వాడిని. దేవుని సంఘాన్ని హింసించినందున సేవకుణ్ణి, అపోస్తుల్ని అనబడటానికి పైసా కూడా అర్హత లేదు నాకు. సంఘాన్ని హింసించాను నేను, సంఘాన్ని బాధ పెట్టాను, అర్హత లేదు నాకు. ఏమండి, అర్హత లేదు నాకు. ఈ మహిమ కలిగిన పరిచర్య చేయడానికి అర్హత లేదు నాకు. కానీ ఈ అర్హతనిచ్చినది నాకు దేవుని కృపయే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అకాల మందు పుట్టి ఇదిగో ఆయన కనబడ్డాడు కనుకనే కేఫా, యాకోబు, 500 మంది సహోదరులు, అపోస్తలులు, పౌలు, ఏమండి మిగిలిన వాళ్ళ బర్నబా, టైటస్, తీతు, తిమోతి, జాన్ మార్క్, వీళ్ళందరూ కూడా, మగ్దలేనే మరియా, ఏమండి యాకోబు, యోసే అనే వాళ్ళ మరియ అంటే మరియమ్మ తల్లి, ఆ మరియమ్మ గారు కానీ, మగ్దలేనే మరియ కానీ, ఆ దోర్కా కానీ, ఏమండి ఆ తర్వాత ఫిబే కానీ, స్త్రీలు చాలామంది, పురుషులు చాలామంది దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ప్రకటించటం, సాక్షిగా ఉండటం ఆపల. ఏమే సాక్షిగా ఉండటం, ఆమె సాక్షిగా పోయిన ప్రతి చోట సాక్ష్యం చెప్తానే ఉన్నారు. ఏంటి? ఆయన మాకు కనపడ్డాడు, ఆయన పునరుత్థానపు దేహాన్ని మేము చూసాం, ఆయనను మేము తాకాం, ఆయన మాటలు మేము విన్నాం. మేము ఏది విన్నామో, మేమేది తాకామో, మేమేది చూసామో, ఏ స్వరం నా చెవులు విన్నాయో దానిని గురించే మేము ప్రకటిస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, గట్టిగా చదువు. యోహాను మొదటి పత్రిక జీవవాక్యాన్ని గుర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది విన్నామో, కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానినే మీకు తెలియజేస్తున్నాం. కొట్టు గట్టిగా, కొట్టు. దానినే మీకు తెలియజేస్తున్నా. అదేంటి అని అంటే, కనబడగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. దాన్నే మీకు తెలియదు. ఆయన నాకు కనబడ్డాడు, మీకు కూడా కనబడతాడని జబ్బచరిచి దేవుని తరపున సవాల్ చేసి చెప్తున్నాను. కనబడగలిగిన దేవుడు అవే, కనబడి ఆశీర్వదిస్తాడు, కనబడి తోడుగా నడుస్తాడు, కనబడి మనల్ని సాక్షులుగా చెప్పాలి, ఉండాలి, సాక్షులుగా చూడాలి. ఆయన చూస్తేనే కదా మనం ఒక్కొక్కసారి మనకు బాధలు కలిగినా కూడా నిలబడగలిగేది, మనకి ఇబ్బందులు కలిగినా కూడా నిలబడగలిగేది, మన సమస్య వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకొనగలిగేది ఎప్పుడు? చూసినప్పుడే. చూడాలి, ఆయన కన్నులారా చూసిన అనుభవాలు మనకి కలుగునుగాక. ఒకరి నుంచి ప్రార్థన చేసుకుందాం.